హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న కుక్క పిల్ల ఒక సూపర్ స్టార్ అయిపోయింది. లక్కీ ద సూపర్ స్టార్ ఈ మూవీ వచ్చేసి 2026లో రిలీజ్ అయింది. సినిమా మొదలవుతుంది ఒక లాస్ట్ పప్పితో. దాని పేరు లక్కీ. చాలా ఇన్నోసెంట్ గిఫ్టెడ్ కుక్క పిల్ల అని చెప్పాలి. ఒక చోట నుంచి ఇంకో చోటుకి తిరుగుతూ ప్రతి ఒక్కరి జీవితాన్ని మ్యాజిక్ లా మార్చేస్తుంది. ఇక ఇందులో హీరో లక్ష్మణ్, అలాగే జీవి ప్రకాష్ గారు సూపర్ గా యాక్ట్ చేశారు. ఆయన జీవితంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అలాగే ఫ్రాక్చర్డ్ రిలేషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఒక ట్రబుల్ చైల్డ్ కూడా ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎమోషనల్ గా చాలా బాధపడుతున్నాడు, ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. ఆ మూమెంట్లో లక్కీ ఆ ఫ్యామిలీ దగ్గరికి వస్తుంది. మొదట ఆ చిన్న పిల్లవాడితో బాండ్ ఏర్పడుతుంది. లక్కీతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేయటం వల్ల పిల్లవాడు నెమ్మదిగా స్మైల్ చేయటం మొదలు పెడతాడు. బాధ తగ్గిపోతుంది. ఒక కుక్క పిల్ల లోన్లీ పిల్లవాడిని ఎలా హ్యాపీ చేస్తుందో ఊహించండి. చాలా క్యూట్ గా న్యాచురల్ గా ఉంటుంది కదా. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా మార్పు అనేది మొదలవుతుంది. లక్ష్మణ్ భార్యతో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఆర్గ్యుమెంట్స్ తగ్గిపోతాయి. ఫ్యామిలీ మళ్ళీ ఒకటవుతుంది. లక్కీ వాళ్ళతో ఉంటూ ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. లక్కీని చూసి అందరూ హ్యాపీ అవుతున్నారు, కానీ సడన్ గా ఒక ట్విస్ట్ వస్తుంది. ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ స్ట్రే డాగ్స్ ని టార్గెట్ చేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాడు. లక్కీ కూడా ఆ స్ట్రే డాగ్స్ తో పాటు క్యాచ్ అవుతుంది. పొలిటికల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ కామెడీ ప్లస్ కాస్ పీక్ లో ఉంటుంది. హ్యూమరస్ సిచ్యువేషన్స్, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ టర్మైల్. ఆ పొలిటీషియన్ లక్కీని ఎందుకు తీసుకున్నాడు, అది ఎలా ఎస్కేప్ అవుతుంది, ఇదంతా కూడా సూపర్ సస్పెన్స్ అని చెప్పాలి. ఇక లక్ష్మణ్కి నెమ్మదిగా అర్థమవుతుంది లక్కీ వల్ల తన జీవితం, ఫ్యామిలీ, పిల్లవాడు అంతా ఎలా మారిపోయిందో. ఇది ఒక జస్ట్ పప్పీ కాదు, నాకు లక్కీ చామని అనుకుంటాడు. ఇక అప్పుడు లక్ష్మణ్ ఫుల్ మిషన్ మోడ్ లోకి వెళ్తాడు. లక్కీని తిరిగి తీసుకురావాలని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఎమోషనల్ సీన్స్, అలాగే లైట్ యాక్షన్, ఫ్యామిలీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందనే చెప్పాలి. మొత్తంగా క్లైమాక్స్ ఫుల్ హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ సినిమా చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ మెసేజ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. జంతువులతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, కంపాషన్, సెకండ్ ఛాన్సెస్, అలాగే హ్యూమన్ యానిమల్ బాండ్ గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది. పిల్లలకి పర్ఫెక్ట్, అడల్ట్స్ కి కూడా ఎమోషనల్ గా టచ్ అవుతుందని చెప్పాలి. మరి ఇంతకీ ఈ మూవీ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఒకవేళ ఈ స్టోరీ అంతా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.